హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా మీకు. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ప్రభాకరం ఆ రోజు ఉదయం మంగమ్మ పెట్టిన ఇడ్లీ తింటూ, మా అమ్మగారు మీకో శుభవార్త అన్నాడు. చెప్పు నాయనా, ఏంటది? అంది మంగమ్మ ఇడ్లీ మీద నెయ్యి వడ్డిస్తూ. నాకు గుంటూరులో పొగాకు కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. ఇప్పుడు ఈ ఉద్యోగం బాగానే ఉందిగా అందావిడ. ఇది కూడా ఒక ఉద్యోగమేనా? చెప్పులు అరిగేటట్టు డాక్టర్ల చుట్టూ తిరగాలి. అదైతే ఫస్ట్ క్లాస్ ఉద్యోగం. కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. నేను జాయిన్ అవడానికి గురువారం వెళ్తున్నాను. ఇల్లు ఖాళీ చేసేస్తున్నాను అని చెప్పాడతను. పచ్చడి తీసుకురావడానికి వంట ఇంట్లోకి వెళ్లిన మంగమ్మ తటపటాయింపుగా కాసేపు ఆగిపోయింది. మళ్లీ వచ్చేసరికి అతను అంటున్నాడు, అసలు నాకు ఈ ఉద్యోగం 6 నెలల క్రితమే రావాల్సింది, రాలేదు. ఖాళీగా ఉండడం ఎందుకులే అని ఈ మందుల బ్యాగు పుచ్చుకున్నాను. చూస్తున్నారుగా, మా నాన్న ఒట్టి సతాయింపు మనిషి. ఆయనకి నాకు క్షణం పడదు. ఆయన మీద ఆధారపడి బ్రతకడం నాకిష్టం లేదు. మీ దయవల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చింది. అట్లాగే మీ చేతి చలువ వల్ల నేను ఇంటివాడిని కూడా అయిపోతే ఇక నా జీవితానికి స్థిరత్వం వచ్చినట్టే. మా నాన్న వచ్చి ఎప్పుడూ పనికిరాని వెధవా అని తిట్టేవాడు. ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకుని ఆయన ఎదురుగా వెళ్లి నిలబడి, నాకంటే ప్రయోజకుడెవరో చెప్పండి అని ఓ చూపు చూస్తాను. ప్లేట్ కింద పెట్టి సగర్వంగా అన్నాడు ప్రభాకరం. అను, మా బాగా అను. సంపాదన లేకుండా ఎల్లకాలం ఉంటావనుకున్నాడేమో మీ నాయన. నన్నడిగితే నువ్వసలు వెళ్ళకూడదంటాను. వాళ్లే నీ దగ్గరకు రావాలి అంది మంగమ్మ. అది మాటేనండోయ్ అన్నాడు ప్రభాకరం. ప్రభాకరం ఉద్యోగం వచ్చిందని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతను ఎక్కువసేపు కూర్చోలేదు. బాగా పనులున్నాయండి. అదేంటో ఈ వీధిలోకొచ్చి 6 నెలలు కూడా అవ్వలేదు, కాని అందరూ పరిచయం అయిపోయారు. మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు ప్రభాకరం. ప్రభాకరానికి మంచి ఉద్యోగం వచ్చిందంటే మంగమ్మకి సంతోషం కలిగింది. దాదాపు 2-3 వారాల నుంచి అతని దగ్గరికి వెళ్ళి పెళ్లి సంగతి ఎలా ఎత్తాలని ఆలోచిస్తోంది. అంత క్రితం 1 నెల రోజుల నుంచి మేనకను పెళ్లి చేసుకుంటాడేమో అడగమని ఎన్నోసార్లు నూరిపోసింది. ప్రతిరోజు కలిసి సినిమాకో పార్కుకో గుడికో వెళ్లేటప్పుడు అతన్ని అడగమని శతవిధాలా చెప్పి పంపేది. ఎలా సంభాషణలోకి లాగాలో కూడా చెప్పి పంపేది. అయినా మేనక ఈ మధ్య మరీ మొద్దయిపోయింది. రాగానే మేనకని పిలిచి రహస్యంగా అడిగావుటే అని అడిగేది మంగమ్మ. మేనక తల తిప్పుతూ, లేదమ్మమ్మా, అవకాశం రాలేదు అనేది జంకుగా. మంగమ్మకి కోపం వచ్చేది. ఇదిగో ఏంటో అనుకున్నాను. మీ అమ్మలో ఉన్న వేషాలు నీలో కూడా సగం వచ్చినట్టున్నాయి. ఇంత నోట్లో నాలుక లేకపోతే ఎట్లాగే? నువ్వు నాలాగా తెలివి కలదానివి అనుకున్నాను. మీ తాతయ్య పరిచయమైన 15 రోజుల్లో లగ్నం పెట్టి పెళ్లి చేసుకున్నాను. చూస్తుంటే నీకు బొత్తిగా నా పోలికొచ్చినట్టు లేదు విసుక్కునేది మంగమ్మ. చివరికి నిన్న పొద్దుట తనే అడిగేసింది కాఫీ ఇస్తూ. పెళ్ళెప్పుడు చేసుకుంటావు నాయనా అంది. మీ ఆశీర్వాదం ఫలిస్తే అప్పుడు. ఉద్యోగం ఒకదానికోసం చూస్తున్నానండి, అప్పుడు చేసుకుంటాను అన్నాడు ఉత్సాహంగా. మంగమ్మ ఆహా అలాగా అంది. తర్వాత కూతురితో, అతని మనసులో ఉద్దేశం తెలిసిందిగా, మనం తొందరపడవలసిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండవచ్చు. నేనెప్పుడంటే అప్పుడే అన్నాడుగా, అంటే దానర్థం అంతేగా. అతను ఎదురు చూస్తున్నాడట, కానీ అతన్ని మనం తొందర పెట్టినట్టు ఎందుకుండాలి అంది మంగమ్మ. ఉద్యోగానికి పెళ్లికి సంబంధం ఏంటమ్మా అంది శ్రీరంజని. అంతా మనం అనుకున్నట్టే అవుతుందిటే, కాస్త ఆగాలి అని మేనక వైపు చూసి కళ్ళు తమాషాగా తిప్పుతూ, నా చిట్టి తల్లి, ఏంటో అనుకున్నాను. దొంగ, అన్నీ తెలుసు. అతనన్నీ చెప్పే ఉంటాళ్లే అంది. కాదమ్మమ్మా, నాకేం తెలీదు తడబడింది మేనక. కోతల కొయ్యకే అంటూ తీసిపారేసింది మంగమ్మ. ప్రభాకరానికి గుంటూరులో మంచి ఉద్యోగం వచ్చిందన్న వార్త ఆ వీధిలో అందరికీ తెలిసిపోయింది. పంపు దగ్గర అందరూ మంగమ్మని, నీ మనవరాలి మొగుడికి మంచి ఉద్యోగం వచ్చిందటగా అని అడిగారు. అవును అంది గర్వంగా. పర్వాలేదు, నీ మనవరాలు గొప్ప జాతకురాలే అంది ఒక ఆవిడ. రోజులెప్పుడూ ఒక రకంగా ఉండవు మారమ్మా. నేను పడిన అవస్థలు చూసుకుని నవ్వుకునే రోజు వస్తుంది నాకు. అమ్మాయి తెలివిగలదే, మంచి మొగుడ్నే పట్టింది అంది ఇంకో ఆవిడ. మంగమ్మ తెలివితేటలు మాత్రం తక్కువ, మనవరాళ్లకు ఎలా ట్రైనింగ్ ఇచ్చింది అంది ఇంకో ఆవిడ. అనండమ్మా అనండి, నేనిప్పుడేమీ అనను
ఈ రోజు మీది మీరంటున్నారు, నేను పడుతున్నాను. రేపు రోజు నాదవుతుంది, అప్పుడు నేను వడ్డీతో సహా అంటాను అంటూ వచ్చేసింది మంగమ్మ. ప్రభాకరం ఈ మధ్య సరిగ్గా భోజనానికి రావడం లేదు. అదేంటంటే ఫ్రెండ్స్తో తింటున్నాను అంటున్నాడు. అతను రాత్రి భోజనానికి రాలేదు, ఉదయం కనిపించలేదు. మధ్యాహ్నం గదికి వెళ్ళి మంగమ్మ, నాయనా రాత్రికి భోజనానికి రా అంది. నేనొచ్చేటప్పటికి పొద్దుపోతుందండి అన్నాడతను. అయితే ఒక పని చేస్తాను, నేను మేనక చేత పంపిస్తానులే అంది. మీకెందుకండి శ్రమ, నేనెక్కడో అక్కడ తినేస్తానులేండి అన్నాడు. అయ్యో శ్రమేంటి, అది నువ్వనాల్సిన మాటేనా అంది మంగమ్మ. ప్రభాకరం బయటకు వెళ్లే తొందరలో ఉన్నాడు. మంగమ్మ వచ్చేసింది. సాయంత్రం అయింది. మంగమ్మ మేనకని పిలిచి జడ వేసింది. జడ నిండా పూలు పెట్టింది. గళ్ల సిల్కు పరికిణి, జాకెట్టు, ఓణి వేసుకోమంది. చూడు, ఇది సిగ్గుపడే విషయం కాదు. రేపు అతను వెళ్లే రోజు. టిక్కెట్ కూడా రిజర్వ్ చేయించుకున్నాడట. చెప్పడానికి సందేహిస్తున్నట్టున్నాడు. మనం అతను ఎప్పుడంటే అప్పుడే పెళ్లికి రెడీగా ఉన్నామని చెప్పు. పెళ్లి గుడిలో కానీ ఆఫీసులో కానీ చేయడానికి అభ్యంతరమేమీ లేదని చెప్పు. నన్నడిగితే మధ్యవర్తుల కంటే మనంతట మనం అడిగితేనే సూటిగా తెలుస్తుంది. ఇందులో సిగ్గుపడాల్సిందేం లేదు అంది. మేనకకి వెళ్లడం ఇష్టం లేదు. కాని మంగమ్మ మాటలు పంతం పెట్టినట్టుగా ఉన్నాయి. ఒక అవకాశం తన ఎదురుగా ఉన్నప్పుడు తలుపు తట్టడానికి తను పిరికితనంతో వెనక్కి అడుగు వేయకూడదనిపించింది. మేనకకి భయంగా ఉంది, సిగ్గుగానూ ఉంది. మంగమ్మ, ఆ చెమటలెందుకే సన్నాసి, నువ్వేమైనా కసాయివాడి దగ్గరికి వెళ్తున్నావా? ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్తున్నావు. నువ్వెళ్లగానే అతనికే తెలుస్తుంది. నువ్వసలు పెదవి ఇప్పి చెప్పాల్సిన అవసరం ఉండదు, అతనే చెప్పేస్తాడు. వెళ్ళు అంది మంగమ్మ. వెళ్ళక్కా అంది మాధవి. మాధవికి ఇదంతా చూస్తుంటే తమాషాగా ఉంది. తనకీ బాధ ఉండదు కదా అనిపించసాగింది. ఎప్పుడూ లేంది ఎంతో ధైర్యంగా ఉండే అక్క వణికిపోతున్నట్టుగా, కళ్లలో అమాయకత్వం, బెదురుతో ఆ క్షణంలో ఎన్నడూ చూసే అక్కలా కాకుండా మరో అక్కగా కనిపించింది. మేనక దగ్గరగా వచ్చి బుగ్గమీద గాఢంగా ముద్దు పెట్టుకుంది మాధవి. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ అంది. శ్రీరంజని దేవుడు ముందు నిలబడింది. మేనక అన్నం పెట్టిన క్యారియర్ పట్టుకుని బయలుదేరింది. పొద్దుపోవడం వల్ల అందరూ పడుకున్నారు. క్యారియర్ పుచ్చుకుని వీధి దాటి ప్రభాకరం అద్దెకున్న ఇంటివైపు వెళుతుంటే శటగోపం బీడీ కాలుస్తున్నవాడల్లా అరుగు దిగి మరీ చూశాడు. మేనక నిటారుగా లోకంతో పనిలేనట్టు ప్రభాకరం గదివైపొచ్చింది. గదిలో వెలుగుతున్న లైటు కిటికీలో నుంచి బయటకు పడుతోంది. తలుపు తట్టింది మేనక. ఒక్క నిమిషం తర్వాత ప్రభాకరం వచ్చి తలుపు తీశాడు. బయట నిలబడిన మేనకని చూసి ఆశ్చర్యం నటించాడతను. నువ్వా అన్నాడు. మేనక చేతిలో క్యారియర్ చూపిస్తూ అన్నం తీసుకొచ్చాను అంది. అరే, నేను భోజనం చేసేశాను అన్నాడతను. క్యారియర్ పట్టుకుని లోపలికి రాబోయిన మేనక ఆగిపోయింది. తటపటాయింపుగా చూసింది. అతను అన్నం తినేశాడా? అయితే లోపలికి వెళ్లే పనేముంది? ఇంటికి వెళ్లడానికి వెనక్కు తిరగబోయి మళ్లీ తటపటాయింపుగా ఆగిపోయింది. ఏవైనా చెప్పాలా అన్నాడతను. మేనక మౌనం వహించింది. లోపలికి రా అన్నాడతను. మేనక లోపలికొచ్చింది. సాధారణంగా అయితే మేనక మాటలకి తడుముకోదు. ఏ విషయం మాట్లాడాలన్నా నిర్భయంగా చూస్తూ మాట్లాడుతుంది. కాని ఈరోజు అదేంటో నోట్లో నుంచి మాట రానట్టుగా మూగగా అనిపిస్తోంది. కూర్చో అన్నాడతను. మేనక అక్కడున్న కుర్చీలో కూర్చుంది. అక్కడ పెట్టె తెరిచి ఉంది. ప్రభాకరం బట్టలు సర్దుకుంటున్నాడు. మళ్లీ వెళ్లి సర్దుకోసాగాడు. మేనక ఏం మాట్లాడలేదు. అతను ఏమీ అడగలేదు. ఆ గదిలో ఇద్దరి మధ్య ఒక ఇబ్బందికరమైన మౌనం ఏర్పడింది. ఆమెని ప్రశ్నలు వేయాలని, ఏమైనా సంభాషణ పొడిగించాలని అతను ఉత్సాహమేమీ లేనట్టుగా తన పని తాను చేసుకుంటున్నాడు. చివరికి మేనకే గొంతు పెగుల్చుకున్నట్టుగా అడిగింది. వెళుతున్నారా అని. అవును. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఏమో తెలీదు. అయినా తిరిగి రావడానికి నాకిక్కడేముంది అన్నాడతను. మేనక నిశ్శబ్దంగా ఉండిపోయింది. అతను బెడ్డింగ్ బిగిస్తూ క్రీగంటిన మేనకని పరిశీలనగా చూస్తూనే ఉన్నాడు. మేనక నిటారుగా కూర్చుని ఉంది. అబ్బా, టైం అప్పుడే 10:30 అయింది అన్నాడతను. ఆ గొంతులో చాలా టైం అయింది అన్న హెచ్చరిక వినిపిస్తోంది. మేనక ఉలిక్కి పడ్డట్టుగా గభాలన లేచింది. వెళ్లబోయి ఆగింది. అతను ఆమె పడే అవస్థ చూస్తూనే ఉన్నాడు. అయినా పట్టనట్టు ఊరుకున్నాడు. కనీసం ఏంటి అని కూడా అడగలేదు. మేనక చాలా ధైర్యం తెచ్చుకున్నట్టుగా గభాలన వెనక్కి తిరిగి, అయితే మళ్ళీ మీరిక్కడికి రారా? రాను తల తిప్పాడతను. అయితే మరి పెళ్ళి ఎప్పుడో అమ్మమ్మ అడగమంది. పెళ్ళా? అతను నిర్ఘాంతపోయినట్టు నటించాడు. పెళ్ళా?
మళ్ళీ అన్నాడు. మనిద్దరికీ పెళ్ళా? వేలు పెట్టి చూపిస్తూ అడిగాడు. అవును అన్నట్టు తలూపిందామె. బాప్రే! అతను ఒక్కసారిగా విరగబడి నవ్వసాగాడు. మనిద్దరికీ పెళ్ళా? మీ అమ్మమ్మ అడగమందా? అందుకా నువ్వొచ్చింది ఈ నీళ్లు నములుతున్నట్టు కూర్చుంది? నేనప్పుడే అనుకున్నాను, పులి పిల్లిలా ఉందేంటా అని. నిన్ను పెళ్లి చేసుకుంటానని నేనెప్పుడైనా చెప్పానా? అతను నిలదీస్తున్నట్టుగా అన్నాడు. మేనక నిటారుగా అయింది. కళ్ళు పెద్దవైనాయి. నిన్ను పెళ్లి చేసుకుని నేను బతకగలనా? నన్ను మా వాళ్ళు ఇంటికి గుమ్మం ఎక్కనిస్తారా? ఆహా, ఏమి అనుకోకు. మంగమ్మ మనవరాలిగా నీకు ఉన్న పేరు ప్రతిష్టలు అవి ఈ వీధిలో నీ గురించి తెలియంది ఎవరికి? నేనెప్పుడూ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే. మీలో మీరు అనుకుంటే నేను బాధ్యుణ్ణా? అతను మళ్ళీ నవ్వాడు. పెళ్లి చేసుకోవడం అంటే మాటలనుకుంటున్నావా? అతను మళ్ళీ దగ్గరగా వచ్చాడు. ఏం చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలి? నీ పరువు ప్రతిష్టలా? అందచందాలా? పరువు చూడబోతే మీ అమ్మ మొగుడు లేకుండా నిన్ను కన్నది. నిజం చెప్పు, నీకు నాన్న అనేవాడున్నాడా? ఇక చూడబోతే ఈ నలుపు రంగు, ఈ చిక్కిన శరీరం. నేనేం చేసుకోవాలి? నాకమ్మాయంటే ముద్దబంతి పువ్వులా ఉండాలి. ఒళ్ళు నిగనిగలాడుతూ జాంపండులా ఉండాలి. నేను పెళ్లి చేసుకుంటే నా భార్యతో చాలా ఠీవిగా సగర్వంగా బజార్లో నడవగలగాలి. నిన్ను భార్యగానా? నేను బతకగలనా? పెళ్ళిట పెళ్ళి. ఒకసారి ముట్టుకుంటే నాకిలాంటివి నచ్చవు అన్నావుగా? ప్రభాకరం వెక్కిరిస్తూ అన్నాడు. అతని ముఖంలోకి ఆవేశం వచ్చింది. 4 రోజులు మీ ఇంటి చుట్టూ తిరిగానని ఇక మెడలో తాళి కట్టేయటమే? పోనీ పేదవాళ్ళు కదా అని సాయం చేశాను. నాకిక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా అని మీ ఇంటికొచ్చాను. అంత మాత్రానికి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నేను నీకు నచ్చితే సరిపోయిందా? నాకు నువ్వు నచ్చక్కర్లేదా? వెళ్ళు, వెళ్ళి మీ అమ్మమ్మతో ఆ ప్రభాకరం మన వలలో పడలేదు, ఇంకెవరికోసమైనా గారెలు వండి రెడీగా పట్టుకుని కూర్చో అని చెప్పు. 2 గారెలు పెట్టి 1 పూట భోజనం పెట్టి మనవరాలికి మొగుణ్ణి సంపాదించి పెట్టేద్దామని మీ అమ్మమ్మ అనుకుంది. అతను మేనకని యగాదిగా చూశాడు. ఓహో, అందుకా ఈ అవతారం వేసుకుని వచ్చావు? ఈ జడ పువ్వులు అంటూ మళ్ళీ నవ్వాడు. నేనప్పుడే అనుకున్నాను ఏదో తతంగా ఉందని. నేనెలాగూ నీ వల్లో పడలేదు. అందరూ నాలా ఉండరుగా. ఇలా నువ్వు మీ అమ్మమ్మ పెళ్లి కాని కుర్రాడిని చూసి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అమాయక పక్షి మీ చేతుల్లో చిక్కుకోకుండా ఉండడు. ఆ పక్షిని నువ్వు మొగుడుగా చేసుకుని లోకమంతా ఏలేద్దువుగాని. మేనక అతన్ని ఈడ్చి కొట్టింది. 1 కాదు, 1 చేత్తో కాదు, 2 చేతులతో ఎడాపెడా కొట్టింది. మేనక మనసులో లావాలా పొంగి వచ్చిన ఉద్రేకమంతా చేతుల్లోకొచ్చేసినంత బలంగా కొట్టింది. ఒకచోట కాదు, చెంపల మీద కొట్టింది. జుట్టు పట్టి ఈడ్చింది. కంఠం బిగించింది. పొట్టేలులా తలతో కుమ్మింది. ఆ నిమిషంలో మేనక అదుపు తప్పిన అడవి జంతువులా ఉంది. ఊహించని ఈ ఎదురుదాడికి ప్రభాకరం దిమ్మెరపోయాడు. క్షణం క్రితం మేనకను చూసిన నవ్విన అతని పళ్ళు ఊడినంతగా ముఖం వాచింది. వ్యంగ్యంగా చూసిన కళ్ళు కమిల్నాయి. అతని జుట్టు పిచ్చికగూడయింది. 1 నిమిషం క్రితం హీనంగా చూస్తూ ఎకసెక్కంగా మాట్లాడిన అతని ప్రాణాలు అరచేతిలోకొచ్చిన మనిషిలా మేనకని దూరంగా తోసి తను దూరంగా నిలబడ్డాడు. మేనక 1 నిమిషం ఒంటిమీద స్పృహ వచ్చినట్టుగా అయింది. మేనకకి కూడా జుట్టు రేగిపోయింది. పవటి చెంగు చిరిగిపోతోంది. అంత క్రితం పువ్వులా వచ్చిన మేనక నలిగిన పువ్వులా అయిపోయింది. మేనక గభాలన వెనక్కు తిరిగింది. గదిలో నుంచి వచ్చి నిద్రలో నడుస్తున్న దానిలా ఇంటికొచ్చేసింది. అరగంట క్రితం జడనిండా పువ్వులతో చక్కగా తయారై వచ్చిన మేనక ప్రభాకరం గదిలో నుంచి వడివడిగా వచ్చేయడం లింగయ్య చూస్తూనే ఉన్నాడు. అతను అప్పటికే శటగోపాన్ని పిలిచి ఉంచాడు. గబగబా వెళ్తున్న మేనకను చూపిస్తూ ముక్కు మీద వేలేసుకుని, అవురా, చూశారా? ఆడపిల్ల ఎంత బరితెగించిందో. పట్టుమని 10 గంటలు కూడా కాలేదు. మనమంతా కనీసం నిద్రైనా పోలేదు. నదురు బెదురు లేకుండా అతని గదికి వెళ్ళి ఎలా వస్తోందో. వాళ్ళకి నదురేంటి బెదురేంటి? పరువున్న వారికి భయం భక్తి. వీళ్ళకేంటి సిగ్గొదిలేసి తిరిగే రకాలు. ఆ ప్రభాకరానికైనా బుద్ధుండొద్దు. వాడికేంటి మగపిల్లాడు, బ్రహ్మచారి. ఏంటో కలికాలం, లింగయ్య వేదాంతంగా అన్నాడు. మేనక దభాలన తలుపు తోసుకునొచ్చింది. ఎదురు వచ్చిన మంగమ్మ నిర్ఘాంతపోయింది. అయ్యో, ఏంటే, ఏమైందే అంది కంగారుగా. మేనక ఎర్రబడిన కళ్లతో చూసింది. ఏంటా, ఇంకెప్పుడైనా నా దగ్గర పెళ్లి మాట ఎత్తావంటే నిన్ను చంపేస్తాను. ఎప్పుడూ అనకు. గుప్పెళ్ళు బిగించి అని గభాలన గదిలో నుంచి వెళ్లి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఫిట్స్ వచ్చినట్టుగా ఏడుస్తున్న మేనకని ఓదార్చడానికి వాళ్ళందరికీ చాలాసేపే పట్టింది. మేనక ద్వారా జరిగిందంతా విన్న మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఏంటి అలా అన్నాడా? తెల్లారని వాడి పని చెబుతాను. నలుగురిని పిలిచి గడ్డి పెట్టిస్తాను. ఈ మంగమ్మంటే ఏమనుకున్నాడో అంది. తెల్లవారింది. మంగమ్మ ప్రభాకరం గదిలోకి వెళ్ళింది. ఆ గదికి అద్దెకు ఇవ్వబడును అని బోర్డు వేలాడుతోంది. ప్రభాకరం రాత్రి గది ఖాళీ చేశాడు. తాళం చెవి ఇచ్చి వెళ్ళిపోయాడట. మంగమ్మ కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి తిరిగొచ్చింది. ఆవిడకి నడుం విరిగినట్టయింది. ఊరు వెళ్లిన ప్రభాకరం మళ్లీ కంటికి కనిపించలేదు. 10 రోజులు తిరక్కుండానే మళ్లీ వచ్చాడు. ఈసారి పరిచయమైన ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్లి పలకరించాడు. శుభలేఖలు పంచిపెట్టాడు. నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. నా పెళ్లి జరిగే చోటు ఎక్కడో దూరం కూడా కాదు, ఈ పక్కనే మంగళంవారి సత్రమే. మీరు తప్పకుండా రావాలి సుమండి అని పిలిచాడు. పిల్ల ఇంటర్ పాస్ అయిందట. తహసీల్దార్ గారు అమ్మాయి. అతనికి ఉద్యోగం వచ్చేటట్టు చేశాడట. 10,000 కట్నం. ఆ అమ్మాయి ఒక్కరితే పిల్లట. ఆయన ఉన్న ఇల్లు తనకే వస్తుందట. అతను చెబుతున్న పెళ్లి కబుర్లని అందరూ చోద్యంగా వినసాగారు. లింగయ్య అడిగేశాడు, మరి ఆ మంగమ్మ మనవరాల సంగతేంటి? నువ్వు మేనకని చేసుకుంటానన్నావుటగా? రేపో మాపో పెళ్ళందే. అదంతా నాకు తెలియదు సుమండి. అదేంటో శుభలేఖ పట్టుకుని ఏ గుమ్మ వెక్కినా ప్రతి ఒక్కరి నోటి వెంట ఇదే మాట. లోకం చెడిపోతుందంటే నమ్మండి. నా వెనక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. నేను మాత్రం వాళ్ళకి ఏ వాగ్దానాలు చెయ్యలేదు. ఏ ఆశలు చీమంత కూడా పెట్టలేదు. నేను మొదట్నుంచి కూడా నా ప్లాన్ నాకుందని వాళ్ళకి చెబుతూనే ఉన్నాను. నేనేదో మా వాళ్లని వదిలి ఇబ్బందిగా ఉందని, మా వాళ్లే కదా అని వాళ్లకి కూడా సాయంగా ఉంటుందని వాళ్ళింట్లో భోజనం చేశానే తప్ప నాకు మనస్సులో ఎలాంటి ఊహ లేనే లేదండి. ఆడవాళ్లకు కూడా సాయంగా ఉంటుందని తాపత్రయపడితే వాళ్ళు నా తలకి ఇదంతా చుట్టారు. ఆ ముసలావిడ సంగతి మీకు తెలియందేముంది? పెద్ద మనవరాలనే కాదు, ఇద్దరినీ నాకు అంటగట్టాలని చూసింది. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒక్కరిని చేసుకుంటే తప్పేం లేదు నాయనా అని నాతో 10 సార్లంది. ఇంకా నయం, రేపు మా అమ్మాయికి మొగుడు లేడు, దాన్ని కూడా కాస్త చూసుకో అనేదనుకుంటాను. ప్రభాకరం చెబుతున్న ఆ మాటలకి అక్కడున్న వారంతా విరగబడి నవ్వారు. వాళ్ళకి ప్రభాకరం చెబుతున్న కబుర్లు చాలా ఉత్సాహంగా, వినోదంగా ఉన్నాయి. మంగమ్మ మేనకని తన మీదకి ఎలా ఉసిగొల్పిందో వర్ణించి చెప్పాడతను. మా పని మనిషిని మానిపించేశారు. నా గది వాళ్ల స్వంతం అన్నట్టు చూసేవారు. నా రేడియో తీసుకుని స్వంతమైనట్టు వాడుకునేవారు. సినిమాకి తీసుకెళ్లమని మేనక అలా లాలనగా అడిగితే నేను కాదని లేకపోయేవాడిని. ఇంటికెళితే చాలు ఆ అమ్మాయి వచ్చి దగ్గరే కూర్చునేది. భోజనం నెపంతో మీద పడేది. ఒక్కసారి పెళ్లి చేసేసుకుందాం అనిపించేది. కానీ ఊరుకున్నాను. నేను వాళ్ల యమపాసంలో పడిపోవాల్సిన వాడినే. నా అదృష్టం బాగుండబట్టి బయటపడ్డాననుకోండి. ఏముందండి, ఈ రోజుల్లో ఎంతమంది మగపిల్లల్ని ఇలా చేజిక్కించుకుని తల్లిదండ్రులకి దూరం చేయడం లేదు, మనం చూస్తూనే ఉన్నాం కదా. నా జీవితం అగాధంలోకి జారిపోలేదు. నాది చాలా పరువుగల కుటుంబం. నేనెక్కడైనా వెధవ పని చేశానని తెలిస్తే మా నాన్న నా కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టేస్తాడు. ఆ భయమే నన్ను రక్షించిందనుకోండి. మీరు పెళ్లికి రావడం మర్చిపోవద్దే అని మరీ చెప్పి వెళ్ళిపోయాడు. ప్రభాకరం వచ్చి శుభలేఖలిచ్చి ఇలా చెప్పి వెళ్ళిపోవడంతో ఆ వీధిలో మేనక పట్ల పెద్ద గాలిదుమారం రేగింది. ప్రభాకరం మంగమ్మ ఇంటి గుమ్మం కూడా తొక్కలేదు. ఆ వైపు చూడను కూడా చూడలేదు. అలా అతను ఊదిన విషపు గాలి ఇంతై అంతై అన్నట్టు మేనక జీవితం పట్ల పెను తుఫానులా అయింది. మంగమ్మ ఆ వీధిలో తలెత్తుకోలేకపోయింది. మంగమ్మ తల వంచి పనిచేస్తున్నా ఎవరో ఒకరు పనిగట్టుకుని ఆపి, ఏం మంగమ్మ, ఆ ప్రభాకరం మీ మేనక మొగుడే అన్నావుగా, అతనిప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడటేంటి అంటే మంగమ్మ ధైర్యం తెచ్చుకుని, అవునమ్మా, నమ్మించి మోసం చేశాడు. నీకు ఆడపిల్లలున్నారు, నువ్వైనా కాస్త జాగ్రత్త పడు అనేది. ఈ జవాబు వినగానే అడిగిన ఆవిడ ముఖం మాడిపోయేది. ప్రభాకరం మంగమ్మ మేనకని ఎరపెట్టి తనని వలలో వేసుకోవడానికి చేసిన ఎత్తుల గురించి చెప్పిన 3 సంఘటనలు ఆ నోట ఈ నోట మారి చెలవలు పలవలు అయి 100 రకాల సంఘటనలుగా బయటకొచ్చేశాయి. ఆ వీధిలో ఎవ్వరి నోటి వెంట విన్నా ఇవే కబుర్లు. అసలే మంగమ్మ కుటుంబం అంటే ఆ వీధిలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ అలుసే. మగదిక్కులేని సంసారం. భర్త లేకుండా పిల్లల తల్లి అయిన శ్రీరంజని. ఎదిగిన పిల్లలు కూడా. ఈ ప్రభాకరం ఇలా యాగి చేసి వెళ్ళాడు. దాంతో ఆ కుటుంబం మరింత అలుసైపోయింది. అయ్యో, ఇలా జరిగిందేంటి అని ఎవ్వరూ అనుకోలేదు. మంగమ్మకి గాని మేనకు గాని సానుభూతి చూపించలేదు. మోసం చేసిన ప్రభాకరాన్ని ఎవ్వరూ దండించలేదు. అతను మేనకని మోసం చేశాడని, అతను వెధవ అని అందరికీ తెలుసు. అయినా సరే వాళ్లకి వినోదంగా ఉంది. మేనక పొగరు అణిగిందని రాక్షసానందం అది.
తెల్లవారేసరికి మంగమ్మ ఇంటి గోడల నిండా పేరు, అసభ్యమైన వ్రాతలతో నిండిపోయాయి. మంగమ్మ రాసిన వాళ్ళని తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ పేడ తీసుకువచ్చి గోడకు కొట్టింది. వీధిలో మంగమ్మ వెళ్తుంటే పిల్లలు వెంటబడి వెక్కిరించసాగారు. మంగమ్మకి నీళ్లు పోసే అతను, నేను పోయెను, ఇదేం కొంప, వాళ్ళకి నీళ్లు పోస్తే నా పేరు కూడా ఏదో ఒకటి అంటుకుంటుంది అని మానేశాడు. మంగమ్మకి బాగా నడున్నొప్పిగా ఉంటే మేనక ఒకసారి బిందె పుచ్చుకుని వెళ్ళింది. వీధిలో మనుషులు వేట కుక్కల్లా వెంటాడారు. అబ్బోసి, రాణిగారు మళ్ళీ నీళ్ల బిందేసుకుని బయలుదేరింది. పాపం పెళ్ళని విర్రవీగిపోయింది. వాడు వీళ్లకంటే ఘనుడు అని ఒకరంటే, ఇప్పుడు నెల తప్పే ఉంటుంది అని ఇంకొకరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటుంటే మిగతా వాళ్ళు విరగబడి నవ్వడం ప్రారంభించారు. మేనక ఏం మాట్లాడలేదు. ఆ కళ్ళలో ఆవేశం లేదు, ఎరుపు లేదు, ఆ పెదవుల మీద తొందర లేదు. మేనక ఇంటికొచ్చింది. అప్పుడే ఇంటికొచ్చిన మాధవి పుస్తకాలు టేబుల్ మీద గిరాటేస్తూ ఏడుస్తూ చెప్పింది, అమ్మమ్మ, నేనిక ట్యుటోరియల్ కాలేజీకి వెళ్ళను. నేను వస్తుంటే జడపట్టి లాగుతున్నారు. మీ బావ ఎక్కడే అంటున్నారు. రంగయ్య కొడుకు నాకు అడ్డం వచ్చి, ఏమే, నాతో వస్తావా, నిన్ను పెళ్లి చేసుకుని చూసుకుంటాను అన్నాడు. ఛీ, వెధవ బతుకు, ఇంతకంటే చస్తే నయం, అందరూ మనల్ని చూసి నవ్వడమే. మాధవి ముఖం చేతుల్లో దాచుకుని ఏడుస్తూ అంది. మేనక గాజు కళ్లతో చూస్తోంది. గుమ్మం పట్టుకుని నిలబడిన శ్రీరంజని, అమ్మా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు, వాళ్ళకి పెళ్లి మాట ఎత్తొద్దు అంటే నువ్వు నా మాట విన్నావా? చూడు, ఇప్పుడు చూడు, మన బ్రతుకు ఇది వరకు కంటే అధ్వాన్నం అయిపోయాయి అంటూ శ్రీరంజని ఏడవసాగింది. నేనేం కాని పని చేశానమ్మా, పెళ్లి చేసుకుంటాడని అనుకున్నాను. మన కడుపులు మార్చుకుని వాడిని మేపం, ఇట్లా చేస్తాడని అనుకోలేదు అంది మంగమ్మ దిగాలుగా. 2 రోజుల తర్వాత, మేనకని 4 రోజుల పాటు ఎక్కడికైనా పంపిస్తే నయం. అది ఇక్కడ ఉంటే వీళ్ళందరూ ఈ కుళ్ళబొడిచే మాటలకి పిచ్చిదైపోతుంది అనుకోసాగింది మంగమ్మ. ఎక్కడికి పంపిస్తాం, ఎవరున్నారు మనకి అంది శ్రీరంజని దిగులుగా. 2 రోజుల నుంచి వాళ్ళు మేనకను చూస్తున్నారు. అన్నం తినడం మానేసింది, మాట్లాడదు, ఊరికే చూస్తూ కూర్చుంటుంది. మేనకను చూస్తుంటే మంగమ్మ ప్రాణం గిలగిలలాడిపోతుంది. రాత్రివేళ ఇంటిమీద 2-3 సార్లు గెడ్డలు పడినాయి. లింగయ్య తాగి అసహ్యంగా మాట్లాడడం ప్రారంభించాడు. మేనక వింటూ ఆ అవమానం దిగమింగుతూ నిస్సహాయంగా ఊరుకుంది. నాకు భయం వేస్తోందమ్మా అంటూ వణికిపోసాగింది. మంగమ్మ బుచ్చిరాజు దగ్గరికి వెళ్ళి వచ్చింది. 4 రోజులు అక్కడ ఉంచితే మేనక మామూలు మనిషి అవుతుందేమో అనుకుంది. మంగమ్మ తిరిగి రాగానే శ్రీరంజని, బుచ్చన్నయ్య ఏమన్నాడమ్మా, మేనకని పంపించమన్నాడా అని ఆత్రంగా అడిగింది. లేదే అమ్మా, వాళ్ళకి ఈ విషయం అంతా తెలిసిందట. నేనేం చెప్పినా వినిపించుకోకుండా నానా తిట్లు తిట్టాడు. నేను వేసేవన్నీ వెధవ్వేషాలట. వాడికి ఈ సంగతంతా ఎవరో చెప్పారట. అక్కడికి నేను పరిస్థితి వివరించి చెప్పాను. బావమరిది సెలవులకొస్తాడట, అందువల్ల ఇక్కడికి రావద్దని నిష్కర్షగా చెప్పాడు. నన్ను మళ్ళీ వాడి గుమ్మం ఎక్కొద్దని చెప్పాడు అంది మంగమ్మ. శ్రీరంజని, భగవంతుడా, నాకేది దారి అని నోట్లో చీర కుక్కుని ఏడవసాగింది. నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావా అమ్మమ్మ అని తీక్షణంగా చూస్తూ అడిగింది మేనక. ఎప్పుడక్కడికొచ్చి నిలబడిందో గుమ్మంలో నిలబడి ఉంది. వంట ఇంట్లో మెల్లగా మాట్లాడుకుంటున్న మంగమ్మ, శ్రీరంజని తెల్లబోయారు. మేనక హీనస్వరంతో అంది, నేనెక్కడికి వెళ్ళను. నా ప్రాణం పోయేంతవరకు ఇక్కడే ఉంటాను. మీరు ఎక్కడికైనా నన్ను పంపించేయాలని చూడకండి అంది. మరుక్షణం వలవల ఏడుపొచ్చేసింది. మంగమ్మ లేచి వచ్చి ఓదార్చబోయింది. విసురుగా తోసేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది మేనక. అర్ధరాత్రి అయింది. మేనక మంచం మీద కూర్చుని ఉంది. పక్కన పడుకుని మాధవి గుర్రు పెడుతోంది. ఇంకో మంచం మీద తల్లి పడుకుని ఉంది. నిద్రలో కూడా ఆవిడ ముఖం కనుబొమల ముడితో ఉంది. మాధవి అమ్మ దగ్గర ఒదిగి పడుకుంది. మాటిమాటికి నిద్రలో ఉలిక్కి పడుతూ భయపడినట్టుగా తల్లి దగ్గరగా జరుగుతోంది. మేనక ఆలోచించసాగింది. నేను చేసిన తప్పేంటి? అమ్మమ్మ ప్రభాకరానికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. అది కుదరలేదు. ప్రభాకరానికి ఇష్టం లేకపోతే నాకిష్టం లేదు అని ఒక్క మాట చెప్పి ఉంటే సరిపోయేది. తన దగ్గర ఒక పని చేసి బయట ఇంకో అబద్ధం చెప్పాడు. లోకం అతని మాటలే నమ్మింది. ప్రభాకరం వెళ్ళిపోయినా అతని నవ్వు, ఆ కంఠస్వరం తనను విడిచి వెళ్ళిపోలేదు. బహుశా జీవితాంతం అది వెళ్లదేమో. అతను నవ్వాడు, వెక్కిరించాడు, హేళన చేశాడు. ఏం చూసి చేసుకోవాలి నిన్ను పెళ్ళి? పరువా, ప్రతిష్ట, అందచందాల? పరువు చూడబోతే మీ అమ్మ మొగుడు లేకుండా నిన్ను కన్నది. అందం చూడబోతే నలుపు రంగు, చిక్కిన శరీరం, నేనేం చేసుకోను అన్న అతడి నవ్వు, మాటలు వికృతంగా మేనక చెవుల్లో మారుమోగుతున్నాయి.
2 చేతులతో చెవులు గట్టిగా మూసుకున్న కొద్దీ ఇంకా బిగ్గరగా వినిపిస్తున్నాయి. మేనక గుప్పిళ్ళు బిగుసుకుంటున్నాయి. పెదవులు కంపిస్తున్నాయి. చూపులు దీనంగా ఉన్నాయి. అతను కాదన్న అవమానం కంటే అతన్ని ఆకర్షించుకోవాలని తను పడిన తాపత్రయం, ఆ సంఘటనలు మరీ మరీ గుర్తుకొస్తుంటే సిగ్గుతో చచ్చిపోవాలన్నట్టు చేస్తున్నాయి. తనకు మిగిలిందేంటి? అవమానం, హేళన, వెక్కిరింత. ప్రభాకరం తనను చూసి నవ్వేసి వెళ్ళిపోయాడు. లోకం మాత్రం జీవితాంతం హేళన చేస్తూ నవ్వుతూనే ఉంటుంది. తను ఇక బతికున్నంతకాలం ఈ వీధిలోకి వెళ్లలేక నవ్వించుకుంటూ బ్రతకాలి కాబోలు. మేనక్కి మొదటిసారిగా అధైర్యంగా అనిపించింది. కంగు తిన్నట్టుగా అయింది. ఎన్నాళ్లు బ్రతికినా ఇక ఇంతేగా. లేచినప్పటినుంచి నవ్వులు, హేళనలు. మేనకకి వాటిని ఎదుర్కొనే శక్తి లేనట్టుగా అనిపించసాగింది. జీవితం మీద మొట్టమొదటిసారిగా విరక్తి కలిగింది. ఛీ, ఇది ఒక బ్రతుకేనా? మేనక మంచం మీద నుంచి లేచింది. గూటి దగ్గరకు వెళ్ళింది. అక్కడ తల్లి నిద్ర పట్టడానికి ప్రభాకరం ఇచ్చిన నిద్రమాత్రల సీసా ఉంది. మేనక ఆ సీసా తీసుకుని చేతిలో ఆ మాత్రలన్నీ వంపుకుని నీళ్ల చెంబు తీసుకుని ఒక్కొక్కటి గబగబా మింగేసింది. ప్రభాకరం పెళ్లికి తిరస్కరించినా సుఖంగా హాయిగా చచ్చిపోయే మార్గం చూపించి వెళ్ళాడు. మేనక వచ్చి మంచం మీద పడుకుంది. 10 రోజుల నుంచి కంటిమీద కునుకేలేదు, రెప్ప పడలేదు. మేనక మళ్లీ లేచింది. తను వ్రాసుకునే నోట్బుక్ తీసుకుంది. అందులోనుంచి కాగితం చింపి, అమ్మమ్మా, అమ్మా, మాధవి, నాకు బ్రతకాలని లేదు. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. తిట్టకండి. నాకిదే సరైన మార్గంగా కనిపిస్తోంది. ఏ మనిషైనా బ్రతికితే గౌరవంగా, సుఖంగా, హాయిగా బ్రతకాలి. అవి లేకుండా మనిషి బ్రతకకూడదు. ఇది నా నమ్మకం. నాకు భయం లేదు. ఆనందంగా ఉంది, సుఖంగా ఉంది. నేను సుఖపడ్డానని మీరు నన్ను మరచిపోండి. మీ మిన్ను. మేనక ఆ ఉత్తరం తల్లి తల దగ్గర పెట్టింది. కంటిమీదకు నిద్ర తెరలు తెరలుగా వచ్చేస్తోంది. మేనకకి హాయిగా ఉంది. ఎన్నాళ్లయింది నిద్ర వచ్చి. నిద్ర ఎంత సుఖమైనదో అది రానివాళ్లకే తెలుస్తుంది. మేనక వచ్చి అమ్మమ్మ మంచం మీద కూర్చుంది. మేనక కళ్ళు మూతలు పడసాగాయి. పక్కకు వాలి అమ్మమ్మ వైపు తిరిగి పడుకుంది. హాయిగా ఉంది. ప్రాణం తేలిపోతుంది. కళ్ల ముందు నల్లటి వలయాలు, చీకటి వలయాలు. నిద్ర అనేది చీకటి గుహ. తను ఎక్కడికి వెళుతోంది? ఎవరి దగ్గరికి? ఎవరి గుండెల తలుపు తెరవటానికి? చీకటిలో నుంచి తేలిపోతోంది. మేనకకి పూర్తిగా రెప్పలు పడిపోయాయి. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.